ఓడలు బండ్లు బండ్లు ఓడలు అవుతున్నాయి. అసొంటప్పుడు దోస్తులు దుష్మన్లు కాలేరా చెప్పుర్రి. జబ్బా జబ్బా రుద్దుకొని తిరిగిన జాన్ జబ్బాలు కూడా నువ్వెంత అంటే నువ్వెంత అనుకునేటట్టు పంచాదులు అవుతుంటాయి. నువ్వు లేక నేను లేను అని అనుకునే ఫ్రెండ్స్ కూడా చూసుకుందాం అంటే చూసుకుందాం అనే కాడికి పోతుంటుంది ఎవ్వరో. ఇగో దోస్తుల కథనే చూడరాదర్రి ఏడదాకా పోయిందో. అమెరికా ఎలక్షన్లకు ముందు ట్రంప్ కాక కరెంటు కార్ల కంపెనీ ఓనరు మస్క్ ఇద్దరు జాన్ జబ్బలు. మస్క్ లేకపోయింటే మాస్కలు పడుతుండే, మస్క్ చేయబట్టే గెలిచినా అన్నట్టు ట్రంప్ తాత గట్టిగానే చెప్పుకొచ్చిండు. ఇక ఎలాన్ మస్క్ కూడా పెద్ద మనిషిని మంచిగానే మెచ్చుకున్నాడు. కానీ ఇద్దరి నడుమ వ్యవహారం అంతల్నే చెడిపోయింది. బిగ్ బ్యూటిఫుల్ బిల్లు అని ట్రంప్ కాక ఓ చట్టం చేసిండు. గా చట్టం కన్నే వచ్చింది ఇద్దరికి లొల్లి. ట్రంప్ గా చట్టం పనికొచ్చే చట్టం అంటుంటే మస్క్ దాన్ని పనికి మాలిన చట్టం అంటున్నాడు. పెద్ద ముచ్చటేంటి అంటే గా చట్టానికి ఇప్పుడు ఆమోదం కూడా దొరికింది. అందుకే మస్క్ ఇంగింత గరం అవుతున్నాడు. అమెరికాల ట్రంప్ పార్టీకి పోటీగా కొత్త పార్టీ పెడతానని చెప్పిండు. అందుకే కొత్త పార్టీ పెట్టి మాతోనే పోటీకి దిగుతావా అన్నట్టు ట్రంప్ కాక కూడా గట్టిగానే గరం అవుతున్నాడు. ఇట్లయితే ఇక మస్క్ అమెరికాల కరెంటు కార్ల కంపెనీ బంద్ పెట్టుకొని సొంత దేశం దక్షిణాఫ్రికాకు పోవాల్సిందే అన్నట్టు బుగులు పట్టించిండు. దానికి పంపి చూద్దాం అన్నట్టు మస్క్ కూడా గట్టిగానే బదులిచ్చిండు. మొన్నటిదాకా దోస్తుల తీరుగున్న ఇద్దరు ఇప్పుడు దుష్మన్లు అయ్యిండ్రు. దునియాల్ని అందరికంటే పెద్ద శ్రీమంతుడు మస్క్ ఏం చిన్నోడు కాదు. తిక్కలేసిందంటే కొత్త పార్టీ పెట్టినా పెడతాడు, అమెరికాను ఏలినా ఏళ్తాడు అనుకుంటారు ఆయన ఫ్యాన్స్. అటు ట్రంప్ తాతేం చిన్నోడా, దునియా దేశాలన్నిటికీ చెమటలు పట్టిస్తాడు. రాజకీయం తెలిసినోడు, ఏం చేయాలనో ఆయనకు తెలియదా అంటున్నారు ఇంగింతమంది. ఏమైతే గాని సలార్ సినిమా చూపిస్తాండ్రు కదా ఇద్దరు కలిసి అనుకుంటాండ్రు ఇప్పుడు చాలా మంది.